కౌరవ వంశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఆ యొక్క శకుని మామ. అట్లానే మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బీసీ జాతిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఒక ప్రధాన న్యాయమూర్తివి, నువ్వు రిటైర్డ్ అయిన జడ్జివి, నువ్వు పెద్ద మనిషివి ఎట్లా మాట్లాడతావు? అట్లా శకుని అంటావా? బీసీలనంట రేవంత్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నట. ఏమన్నా జడ్జివా నువ్వు? ఏమన్నా మాజీ జడ్జి లేక మాట్లాడుతున్నావా? బీసీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంబడున్నారు కాబట్టి వాళ్ళందరినీ నువ్వు విడదీలికే కాంగ్రెస్ పార్టీని కలిగే నువ్వు శకునివి. ఇక్కడ శకుని పాత్ర నీది, మోసం పాత్ర నీది. తలకాయ కోసి ముందల పెడితే పుచ్చకాయ అంటున్నటువంటి ఒక అనామకుడు మాట్లాడితే ఒక అర్థం ఉంది. ఇలా ఒక ప్రధాన న్యాయమూర్తులు ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఇలా బీసీలు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నారు. ఏందా నువ్వు ఇలా తెల్లారి నాది నీకు ఇన్ని రోజులు బీసీ గురించి ముసలిగా అయిపోయినాక గుర్తొచ్చిందా నీకు? కాంగ్రెస్ పార్టీకి గుర్తొచ్చింది, రాహుల్ గాంధీ గారికి గుర్తొచ్చింది, మల్లికార్జున ఖర్గే గుర్తొచ్చింది, రేవంత్ రెడ్డికి గుర్తొచ్చింది, బట్టి విక్రమార్కకి గుర్తొచ్చింది, వివేక్ వెంకటస్వామికి గుర్తొచ్చింది, మహేష్ కుమార్ గౌడ్ గారికి గుర్తొచ్చింది. ఎందరో ఇలా పార్టీలో ఉన్నటువంటి చాలా మందికి గుర్తొచ్చింది బీసీలకు బిల్లు పెట్టాలని. వాళ్ళు తలకాయ కోసి ముందర పెడితే పుచ్చకాయ అంటుండే పెద్ద మనిషి. ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నావా? ఏ ముఖ్యమంత్రి చేసిండు రాష్ట్రంలో?